హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 32 చూసే ముందు పార్ట్ 31 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పాపని తీసుకువెళ్ళి క్లీన్ చేసిన తర్వాత బాత్ చేయిస్తూ ఉంటే అతని కళ్ళ ముందు నయన మెదిలింది. పాప ప్రతి పని తనే చేసుకునేది. అట్లీస్ట్ మెయిడ్ హెల్ప్ కూడా తీసుకునేది కాదు. చిన్నప్పుడు తన కూతురు సిచ్యువేషన్లో ఉన్న నయనని యాక్సెప్ట్ చేయలేని వేద్ అదే పరిస్థితిలో ఇప్పుడు తన కూతుర్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడంటేనే ఆ సిచ్యువేషన్ తనకి అర్థమవుతుంది. ఏ తండ్రికైనా తన కూతురు ఒక ప్రిన్సెస్ అని తెలుస్తూ ఉంటే తన మావయ్య నయనను ఎందుకంత గారాబం చేశాడో అతనికి నెమ్మదిగా అర్థమవుతోంది. నవ్య నవ్య ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు? ఇంకా అవ్వలేదా? అంకుల్ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారంట. ఎయిర్పోర్ట్కైనా వెళ్దాము అనుకున్నాను. అయినా ఎంతసేపు ఏం చేస్తున్నావు అని అంటూ గబగబా వచ్చి బెడ్రూమ్ తలుపు తీశాడు శర్వ. అప్పుడే చీరకు కుర్చీలు పోసుకుంటున్న నవ్య శర్వతో 1 మినిట్ అయిపోతూ ఉంది అని అంటూ ఉంటే లోపలికి వచ్చిన శర్వను చూసి చేతిలో ఉన్న కుర్చీళ్ళు నోడ్లిలో పట్టుకున్న చెంగు ఒకేసారి వదిలేసింది. అప్పటిదాకా వినిపించిన నవ్య వాయిస్ సడన్గా మ్యూట్ అయ్యేసరికి ఏమైందా అంటూ తన మొబైల్ నుండి తల పైకెత్తిన శర్వ చీర కుర్చీళ్ళు చెంగు కిందకి జారిపోయి నవ్య అర్ధనగ్న శరీరం శర్వ కంటకి కనిపించేసరికి ఒక్కసారిగా శర్వ కళ్ళు 2 బయటకు వచ్చాయి. శర్వ వెంటనే తన కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగిపోతే నవ్య చీర చెంగు అడ్డం పెట్టుకొని వెనక్కి తిరిగిపోయి, సారీ శర్వ, ఆయన డోర్ నాక్ చేయకుండా ఎందుకు వచ్చేసావు అని అడిగితే శర్వ, నేను సారీ, అది నువ్వు ఇలా ఉంటావని అనుకోలేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ కంగారుగా బయటికి పరిగెత్తాడు. అందంగా తెల్లగా మెరిసిపోతున్న ఆ కాళ్ళను చూసి తన ముని వేళ్లతో తాకుతూ సిక్సీ లెగ్స్ అనకుండా ఉండలేకపోయాడు. ఆ తెల్లటి పాదాలు ఎర్రని స్కర్ట్లో ఇంకా అందంగా కనపడుతూ ఉంటే కార్ డ్రైవ్ చేస్తున్న అతను తన వడిలో ఆ పాదాలు పెట్టుకొని వాటిని ఒత్తుతూ మెటికలు విరుస్తూ ప్రపంచమంత ప్రేమని కళ్ళలో నింపుకొని ఆమెని చూస్తూ ఉన్నాడు. ఆమె మాత్రం అతన్ని మత్తుగా చూసి నవ్వుతూ అతనితో ఈ లవ్ మ్యారేజ్ అనేవి పదాలు పక్కన పడేసి వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకో, హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటూ గాఢంగా హత్తుకుంది. అతను ఆమెను తమ్మకంగా చూస్తూ ఎర్రటి దొండపండు లాంటి పెదాలను సుతారంగా మీటుతూ గండు తుమ్మెదలా ఆ జంట గులాబీల మీద వాలాడు. ఆ ముద్దు అవిరామంగా సాగుతూ ఉంటే అతని పెదవుల మీద ఆమె పెదవులు పెట్టే ఘాట్లు తట్టుకోలేక నొప్పితో ఆమెను దూరం జరపబోయి ఒక్కసారిగా నిద్రలో మంచం మీద నుండి కింద పడ్డాడు. దెబ్బకి మెలకువ వచ్చిన వేద్ తను ఎక్కడున్నాడో అర్థం కాక మొత్తం చూసుకుంటే తను తన ఫ్లాట్లోనే తన కూతురి పక్కన మంచం మీద ఉన్నాడని అర్థమై ఇప్పటి వరకు వచ్చింది కళ అని రియలైజ్ అయి రాక్షసి మరీ నా లిప్స్ని అలా కురికేసింది అని అనుకొని అతని పెదాలను తడుపుకొని అతనికి వచ్చిన కళని గుర్తు తెచ్చుకొని బ్లష్ అయిపోతూ ఉన్నాడు. ఇంద్ర వచ్చి రిషి అని ఋషిని కదపడంతో తేరుకున్న రిషి, మా నయనేనా అని వేలు పెట్టి ఆశ్చర్యంగా చూపించాడు. ఇంద్ర అవును అన్నట్టు తలూపడంతో నయనను అలా చూసిన బాలాజీ గారికి మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఇంద్ర వాళ్ళిద్దరిని సోఫాలో కూర్చోబెట్టి క్యూటీ క్యూటీ అని పిలిచాడు. అప్పటికే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దామనుకునే క్యూటీకి ఇంద్ర డిస్టర్బ్ చేయడంతో కోపం వచ్చి వాట్ అని సీరియస్గా అడిగింది. ఇంద్ర కమ్ డౌన్ అని చెప్పడంతో క్యూటీ అసహనంగా తన మొబైల్ అక్కడ పాడేసి కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తనకి బాలాజీ రిషిని చూపిస్తూ గుర్తుపట్టావా అని అడిగాడు. క్యూటీ తెగ ఆలోచించి రిషి వైపు చూసి ఈ కటౌట్ గుర్తు పెట్టుకునేంత రేంజ్ది కాదు అని తేల్చేసి బాలాజీ వైపు చూసి తన ప్రమేయం లేకుండా తన కళ్ళలో సన్నటి కన్నీటి పొర ఏర్పడుతూ ఉంటే ఐ నో హిమ్ అంది. వెంటనే బాలాజీ సంతోషంగా నయనా అన్నారు. ఆ మాటకు క్యూటీ మొహం ఒక రకంగా పెట్టుకొని అటు ఇటు చూస్తూ వాట్ అని అడిగింది. బాలాజీ నయనా అని మళ్ళీ అనడంతో క్యూటీ హూ ఈజ్ నయనా అని అంది. ఇంద్ర మరి గుర్తుపట్టే అన్నావు కదా అంటే యా ఐ నో హిమ్, హీ ఈజ్ వెరీ ఫేమస్ డైరెక్టర్ బాలాజీ అని అంది.
బాలాజీ గారు అప్పటి వరకు తన నయన గుర్తుపట్టిందని పడ్డ సంతోషం మొత్తం క్షణంలో ఆవిరవ్వగా బాధగా, అమ్మ నయనా, నేను నీకు నిజంగా గుర్తులేనా అని అడిగారు. ఎక్కడో మెదడు పొరల్లో ఉన్న భాషకి అర్థం తెలుస్తూ ఉన్నా ఒప్పుకోవడానికి క్యూటీ బేబీ ఈగో ఒప్పుకోక, నో, వాట్ ఆర్ యూ టాకింగ్, ఐఎమ్ నాట్ నైనా, ఐఎమ్ సాక్షి, కాల్ మీ సాక్షి, డూ యూ అండర్స్టాండ్ అని గట్టిగా చెప్పింది. సాక్షి అని అయోమయంగా రిషి బాలాజీ ఇంద్ర వైపు చూస్తే ఇంద్ర కళ్ళతోనే నేనే పెట్టాను అన్నట్టుగా చెప్పాడు. రిషి నయన దగ్గరికి వెళ్ళి నీ పేరు సాక్షి కాదు అని అంటూ ఉంటే బాలాజీ రిషి చేతిని పట్టుకొని కళ్ళతోనే వద్దు అన్నట్టు చెప్పి నయన వైపు చూస్తే, ఓకే సాక్షి, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, నీకు తెలుసు కదా నేను ఫేమస్ డైరెక్టర్ అని, నా సినిమాలో యాక్ట్ చేస్తావేమోనని నేను కన్సల్ట్ అవ్వడానికి వచ్చాను, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో అప్పటి వరకు ఈగో చూపించింది కాస్త, వావ్, సింప్లీ సూపర్, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అర్జెంట్గా నేను హీరోయిన్ అవ్వాలి అని ఎగురుతూ చెప్పేసరికి బాలాజీ, కొన్నాళ్ళు నువ్వు యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకో, ఆ తర్వాత నా మూవీలోనే ఛాన్స్ ఇచ్చే బాధ్యత నాది అని మాట ఇచ్చేశాడు. వాళ్ళ డాడీ మాటకి వదిన కోరికకు రిషి గుండె ఒక్కసారిగా ఆగికొట్టుకుంది. ఎందుకంటే తన అన్నయ్య మొహంలో వదినని కనీసం ఎవరైనా కన్నెత్తి చూస్తేనే కనిపించే జలసి గుర్తొచ్చేసరికి ఇదంతా అయ్యే పనేనా అని మనసులోనే అనుకున్నాడు. ఇంద్ర క్యూటీ వైపు తిరిగి, క్యూటీ, గో అండ్ బ్రింగ్ జ్యూస్ ఆర్ సమ్ కాఫీ ఫర్ దెమ్ అని అంటే క్యూటీ, ఐఎమ్ నాట్ ఎ మేడ్ ఇంద్ర అని పొగరుగా సమాధానం చెప్పింది. ఇంద్ర, గెస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం మెయిడ్సే ఇవ్వాల్సిన పని లేదు, గో అండ్ బ్రింగ్ అని గట్టిగా చెప్పడంతో నో, ఐ డోంట్ వాంట్ గో అని గట్టిగా అంది. ఇంద్ర సీరియస్గా చూడటంతో ఏడుపు మొహంతో పక్కనే ఉన్న ప్రియ వెనుకకు వెళ్ళిపోయి బిక్కు బిక్కుమంటూ నుంచుంటే, ప్రియా, నేను తెస్తానే ఉండు అని ప్రియ వెళ్ళి వాళ్ళిద్దరికీ జ్యూస్ తీసుకొచ్చింది. బాలాజీకి నయన తన తండ్రి దగ్గర ఎలా అయితే బిహేవ్ చేసేదో సేమ్ అలానే ఇంద్ర దగ్గర బిహేవ్ చేస్తూ ఉండడం చూసి ఆయన కళ్ళలో సన్నటి కన్నీటి పొర. నయన తన కోడలుగా అడుగుపెట్టిన ఇన్ని సంవత్సరాల్లో తన మొహంలో కోల్పోయిన సంతోషం ఇప్పుడు స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటే ఎంత చూసినా ఆయనకు తనివి తీరడం లేదు. ఇంద్ర ఏడుపు మొహం వేసిన క్యూటీ దగ్గరికి వెళ్ళి, ఇక చాలే నీ దొంగ ఏడుపు అని నవ్వేసరికి క్యూటీ ఇంద్ర నడుము చుట్టేసి, యూ డోంట్ షౌట్ ఎట్ మీ ఇంద్ర, నువ్వు అలా అరిస్తే నాకు భయం వేస్తుంది అని ఇన్నోసెంట్గా చెప్పింది. ఇంద్ర క్యూటీ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకోబోయి వెంటనే వాళ్ళు ఉన్నారని రియలైజ్ అయ్యి ఆ చేతిని వెనక్కి తీసుకుంటే వారిద్దరి చొరవ రిషికి ఏమాత్రం నచ్చలేదు. కానీ బాలాజీకి మాత్రం చంటి బిడ్డను లాలిస్తున్న తండ్రిలానే అనిపించాడు ఇంద్ర ఆ క్షణం. ఇంద్ర బాలాజీ రిషికి తన తల్లిదండ్రులను పరిచయం చేసి ఆ ఇంట్లోనే గెస్ట్ రూమ్ చూపిస్తే బాలాజీ లండన్లో ఎక్కడైతే వేద్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాడో ఆ స్కూల్లోనే నయనను జాయిన్ చేయడానికి వెంటనే అడ్మిషన్ తీసుకొని అదే న్యూస్ నయనకు షేర్ చేశాడు. ఆ మాట వినడంతోనే నయన సంతోషంలో ఉప్పొంగిపోతూ ఎగురుకుంటూ వెళ్ళి ఆయన్ని చుట్టేసి, థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సో స్వీట్ అని ఆయన బుగ్గలు లాగేసి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోయింది. పూర్తిగా మ్యాటర్ తెలియని ప్రియ మాత్రం కళ్ళల్లో తడితో వారందరినీ చూసి దూరంగానే నిలబడిపోయింది. వైట్ కలర్ డ్రెస్ గాలివాటుగా పక్కకు చూసిన ఇంద్రకి రాయల్ బ్లూలో ఎగురుతున్న చున్నీని ఒడిసి పట్టుకొని మొహం మీద నాట్యమాడుతున్న ముంగురులను సర్దుకుంటూ తీక్షణంగా మొక్కల వైపే చూస్తున్న ప్రియని చూసేసరికి ఎందుకో అతని మనసు మొదటిసారి చెదిరింది. శర్వ నవ్య రెడీ అయి బయటకు వచ్చేలోపు బాలాజీ రిషి ఇంద్రతో మాట్లాడి అక్కడి నుంచి వీళ్ళ ఇంటికి రావడం కూడా జరిగిపోయింది. వీళ్ళు కిందకి వచ్చేసరికి వాళ్ళు హాల్లోనే ఉండడంతో వాళ్ళని చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వి అందరూ కలిసి మాటల్లో పడ్డారు. శర్వ వాళ్ళు లండన్ వచ్చి 2 months అవుతూ ఉన్నా కూడా నయన ఇక్కడే ఉందన్న విషయం తెలుసుకోలేకపోయినందుకు బాధపడ్డారు. వాళ్ళిద్దరూ వెంటనే నయనను కలవాలని అడిగితే బాలాజీ, ఇప్పుడు కాదు, టైం ఉంది, నయనకు గతం గుర్తులేదు, తను అందరినీ కంప్లీట్గా మర్చిపోయింది, ఇప్పుడు తనకి బలవంతంగా గతం గుర్తు చేయడానికి ట్రై చేసినా తన హెల్త్ మళ్ళీ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, పైగా ఇప్పుడు నయన హీరోయిన్ అవ్వాలన్న జీల్తో ఉంది అండ్ తను కంప్లీట్గా మారిపోయింది అని చెప్పాడు. ఆ మాట విన్న శర్వకి నవ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాలాజీ కుదిరితే శర్వని నయనకి హీరోయిన్గా మారడానికి
ట్రైనింగ్ ఇవ్వమని అడిగాడు. అతను ఆల్రెడీ ఫేమస్ హీరో కావడంతో తన కెరీర్ని డిస్కంటిన్యూ చేయొద్దని మళ్ళీ ఎప్పటిలాగా సినిమాలు చేయమని అడిగాడు. సర్వదానికి కొంచెం టైం కావాలి అంటే ఈ గ్యాప్లో నయనను ట్రైన్ చేయమని అడిగారు బాలాజీ. వాళ్ళతో మాట్లాడుతూనే ఆ ఇల్లు వాళ్ళ పద్ధతి గమనించిన బాలాజీకి వాళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నారని అర్థమవడంతో బాధగా నిట్టూర్చారు. ఎలా అయినా ఈ కొన్ని నెలల్లోనే వీళ్ళ జీవితాలు కూడా చక్కబడాలి, దానికి తను కూడా ప్రయత్నం చేయాలి అని మనసులోనే అనుకున్నాడు. రిషి మరొక మాట కూడా మాట్లాడకుండా గెస్ట్ రూమ్ ఎక్కడా అని నవ్యని అడిగి వెంటనే అందులోకి వెళ్ళి పడుకొని పోయాడు. నిద్ర లేచి తన చిట్టి కళ్ళని నురుముకుంటూ స్నిగ్ధకి ఎదురుగా పెద్ద గెడ్డంతో మాసిపోయిన క్రాక్తో మెడ దాటి షోల్డర్కి 2 అంగుళాల కిందకు పడుతున్న జుట్టుని మెస్సీగా వదిలేసి మంచం మీద షర్ట్ లేకుండా హెవీగా తాగి వర్కౌట్ చేయడం వల్ల వచ్చిన 6 ప్యాక్ బాడీని గాలికి వదిలేసి నైట్ ట్రాక్ మీద సోయి లేకుండా అర్ధరాత్రి తర్వాత తప్పతాగి నిద్రపోతున్న వేద్ కనిపించేసరికి సంతోషంగా వెళ్ళి డాడీ లే మార్నింగ్ అయింది అని అతని జుట్టు పీకేస్తూ ఉంది 3 సంవత్సరాల దాటిన అతని ముద్దుల స్నిగ్ధ పాప. వేద్ కూతురి మాటకి నెమ్మదిగా చిరునవ్వు నవ్వుతూ కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ మై డియర్ ఏంజెల్ అంటూ తన జుట్టు మొత్తాన్ని చిన్న బన్లాగా పెట్టుకొని పక్కన మంచంకి తగిలించి ఉన్న షర్ట్ని వేసుకొని అతని కళ్ళెదురుగా గోడ నిండా సరిపడా సైజులో చేయించిన నయన కళ్ళ జోడుతో అందంగా నవ్వుతూ ఉన్న ఫోటో అతని కళ్ళు ఆ ఫోటోకి అంకితమైపోతే పక్కన కూర్చున్న స్నిగ్ధ కాస్త వేద్ ఒడిలోకి వచ్చి మాటలు చెప్తూ ఉంటే నయన ఫోటో మీద నుంచి చూపు మరల్చిన వేద్ తన కూతురితో మాట్లాడుతూ తన కూతురు ఫిల్ అయిన డైపర్ తీసి పక్కన పెట్టుకున్న డస్ట్బిన్ను పడేసి వెంటనే తన ఫింగర్స్ని టిష్యూతో క్లీన్ చేసుకొని మై లిటిల్ ప్రిన్సెస్ ఫ్రెష్ అవుదాం పదా అని వాష్రూమ్కి తీసుకువెళ్ళి తనే స్వయంగా తన కూతురికి బ్రష్ చేయించి స్నానం చేయించాడు. ఆ తర్వాత తను కూడా ఫ్రెష్ అయి వచ్చి స్నిగ్ధని నీట్గా రెడీ చేసి ఇద్దరికి కలిపి బ్రేక్ఫాస్ట్ కుక్ చేయడానికి కిచెన్లోకి తీసుకువెళ్ళాడు. గత సంవత్సరంగా ఇదే అతని డైలీ రొటీన్. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాడు. మహా అయితే కూతురు కోరిన చోటికి తీసుకువెళ్తాడు, లేదా తనే తల్లి తండ్రి అయ్యి పాపని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎప్పుడైతే తన కూతురుగా యాక్సెప్ట్ చేశాడో అప్పటి నుంచి ఇప్పటిదాకా కంట నీరు అంటే తెలియకుండా పెంచుకుంటున్నాడు. తండ్రి కూతురు బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి ఇంటి డోర్ బెల్ రింగ్ అవడంతో స్నిగ్ధ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక టేబుల్ లాక్కొని ఆ టేబుల్ ఎక్కి డోర్కి పెట్టిన లాక్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసింది. వేద్కి ఎవరు వచ్చారో తెలుసు కాబట్టి అటువైపు కూడా చూడలేదు. స్నిగ్ధ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి సంతోషంగా గ్రానీ పిన్ని అని ఎగిరి ధరణి మీదకు దూకింది. కీర్తన సంతోషంగా స్నిగ్ధ బుగ్గలు లాగేస్తూ హాయ్ మై డియర్ ఏంజెల్ అని తను తీసుకువచ్చిన బార్బీ డాల్స్, చాక్లెట్, స్నాక్స్ అన్ని స్నిగ్ధకు చూపించేసరికి థ్యాంక్ యూ పిన్ని అని వెంటనే కీర్తన మీదకి దూకి కీర్తన తెచ్చిన బార్బీ డాల్ గట్టిగా హగ్ చేసుకొని రిషి డాడీ తీసుకువచ్చాడా అని అడిగింది. కీర్తన స్నిగ్ధను గట్టిగా పట్టుకొని మీ రిషి డాడీ ఊరు వెళ్ళాడు, నేనే నీకోసం తీసుకువచ్చాను, మరి నాకు కిస్ ఇవ్వవా అని అడిగితే స్నిగ్ధ సంతోషంగా కీర్తన ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఉంటే ధరణికి ఒక రకంగా ముఖం పెట్టుకొని కొంచెం దూరం వెళ్ళిపోయింది. అది ఓరకంట గమనించిన వేద్ ముఖంలో చిరునవ్వు వెంటనే వచ్చి మాయమైపోయింది. నయన వెళ్ళిపోయినప్పటి నుంచి ధరణి వేద్తో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా వేద్ తనను అవాయిడ్ చేస్తూ ఉండడంతో బాధగా నిట్టూర్చి ఒక 10 నిమిషాలు అక్కడే ఉండి స్నిగ్ధని కొడుకుని కళ్ళ నిండుగా చూసుకొని అత్త కోడళ్ళిద్దరూ వెనుతిరిగారు. తర్వాత తండ్రి కూతుళ్ళు ఇద్దరూ తినేసి బార్బీ డాల్కి డ్రెస్ల షాపింగ్ చేయడం కోసం మాల్ మీద పడ్డారు. అప్పుడే వేద్కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. వేద్ శర్వ ఇద్దరూ కలిసి నటిస్తున్న మూవీ ఎండింగ్లో ఉందని అది కంప్లీట్ చేయమని అడిగితే ఇద్దరు 2 ఇయర్స్ ఆపారని, ఇప్పుడు అది ఎట్టి పరిస్థితిలోనూ కంప్లీట్ చేయాలని అడిగారు. వేద్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినా కూడా 80 to 90% కంప్లీట్ అయిపోయిన మూవీని ఆపడం కుదరదని, కావాలంటే ఆ మూవీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక తప్పక వేద్ కూడా ఓకే చేసి శర్వ కూడా వస్తున్నాడా అని అడగడంతో ఎస్ షూట్కి వస్తామని ఒప్పుకున్నారు. ఆయన ఇప్పుడు లండన్లోనే ఉన్నారు.
పైగా షూట్ కంప్లీట్గా లండన్లోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు మాత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇన్ఫామ్ చేస్తాము అని అన్నారు. వేద్కి ఇష్టం లేకపోయినా తన వల్ల వేరే వాళ్ళు లాస్ అవ్వడం ఇష్టం లేక ఒప్పుకున్నాడు. కానీ తన కూతుర్ని వదిలి 1 మంత్కి వెళ్ళాలంటే అతని వల్ల కాని పని. తీసుకువెళ్దామా అంటే వెదర్ చేంజెస్ వల్ల తనకి ఏమైనా హెల్త్ అప్సెట్ అయితే అన్న థాట్ కూడా భరించలేక ఇక చేసేది ఏమీ లేక కూతుర్ని వాళ్ళ అమ్మకి అప్పచెప్పాలనుకున్నాడు. తన మరదలు కూడా స్నిగ్ధని బాగానే చూసుకోవడంతో అక్కడ స్నిగ్ధకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అనుకొని అదే విషయం ధరణికి టెక్స్ట్ మెసేజ్ చేశాడు. 2 సంవత్సరాల తర్వాత కొడుకు నుంచి వచ్చిన రెస్పాన్స్కి కూడా ఆవిడని ఆకాశంలో ఎగిరేట్టు చేస్తే మనవరాలి కోసం ముందు నుంచి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. తను ఊరు వెళ్తున్న విషయం కూతురికి చెప్తే కూతురు ఎంత ఏడుస్తుందో అని బాధపడ్డ వేద్ భారాన్ని దించేస్తూ చిన్నప్పటి నుంచి ఎంతో మెచ్యూర్డ్గా ఉండడం నేర్పించిన నయన పెంపకాన్ని మరోసారి వేద్కి చూపిస్తూ, పర్వాలేదు డాడీ, మీకు పని ఉంది కాబట్టే కదా నన్ను వదిలి వెళ్తున్నారు, నో ప్రాబ్లం, నేను గ్రానీ దగ్గర ఉంటాను, మీరు త్వరగా రండి, మమ్మీని కూడా తీసుకువచ్చేయండి, మమ్మీని చూడాలనిపిస్తుంది, సరేనా అని వేద్ ముఖమంతా ముద్దులు పెట్టేసి కీలకీలా నవ్వేసింది. తన పసి మనసులో బాధ ఉన్నా పైకి అంత సంతోషంగా మాట్లాడుతున్న తన కూతుర్ని చూసి గర్వం వచ్చినా ఆ కూతురి పెంపకం నయనదే అని తెలుసుకున్న అతని మనసులో తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఇంకో మెట్టు పెరిగింది. మరి ఇప్పుడు లండన్ షూటింగ్లో మన వేద్కి ఊహించని షాక్ తగలనుంది. అదే తన లైఫ్ని కొత్త మలుపు తిప్పుతుంది. ఇంతకీ ఏమిటా షాక్? నవ్య శర్వ బాలాజీ కోరుకున్నట్టుగా దగ్గర కానున్నారా? పాపం నాయన వల్ల హర్ట్ అయినా ఇంద్ర మనసుకు మెడిసిన్ వేసేదెవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.